పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలో. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తోటి ఉన్నాము. పిసిసి అధ్యక్షుని మీరు కలిసారు, కారణం ఏంటి? తెలంగాణలో ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి ఇలా చట్టసభల్లో చట్టం చేసి రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కింది. కాకపోతే తెలంగాణలో 28 లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. వీళ్ళకు గత ఏ క్యాబినెట్లో కూడా అవకాశం ఉండే, మరి ఇప్పుడు ఈ క్యాబినెట్లో అవకాశం కల్పించాలని చెప్పి పార్టీ పెద్దగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులకు కూడా ఒక వినతిపత్రం ఇచ్చి క్యాబినెట్లో గొల్ల కుర్మలకు అవకాశం కల్పించాలి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులలో కూడా అవకాశం కల్పించాల్సిందిగా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి ఇలా నమ్మకానికి మారిపోయినటువంటి గొల్ల కుర్మలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఒక సర్వేలో కూడా, నేషనల్ సర్వే కూడా గొల్ల కుర్మలంతా కాంగ్రెస్ పార్టీకి విజయానికి దోహదపడరని చెప్పి సర్వేలు కూడా చెప్పినాయి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా గొల్ల కుర్మలు నీతికి నిజాయితీకి మారిపోయారని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ఆశాభావం వ్యక్తం చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ కూడా గొల్ల కుర్మలకు వచ్చే క్యాబినెట్లో కానీ వచ్చే పార్టీ పదవుల్లో అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా మీరు పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనాభా ప్రాతిపదికన ఎట్లా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మందికి నేను ఒక్కనే ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది. మన కులానికి మంత్రివర్గంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పదవుల్లో అవకాశం రాలేదు. మీరు కూడా రిప్రజెంట్ అని చెప్తే ఇలా మా పెద్దలందరూ కూడా ఒక 100 మంది, సుమారు 100 మంది వచ్చి ఇక్కడ మా పిసిసి అధ్యక్షుని మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా ప్రభుత్వ పెద్దలకు, అదేవిధంగా మంత్రులకు మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో కానీ ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ కానీ పార్టీ పదవుల్లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.